ఫస్ట్లీ ప్రభుత్వం రాగానే డబ్బు సంపాదన మీద పడడం బాగా అలవాటు అయిపోయింది 2014 నుంచి. ఆ డబ్బు సంపాదన ఎక్కువైపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాటినాక ఆ డబ్బు సంపాదించింది ఫ్రీ ఫైనల్ కదా, కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వుగా మారినాక ఇట్లా డెమోక్రసీని అణిచివేయడము, హౌస్ అరెస్టు చేయడము, కళ్ళు నెత్తికెక్కి పాలన చేయడము. కేసీఆర్ సమయంలోనేమో రాచరిక పాలన ఉండే. ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది రేవంత్ ఉద్దిన్. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయడం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్లో అక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటుంది, ఏదైనా భజనలు పెట్టుకుంటుంది. మేము స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము పరీక్షల సమయంలో. ఒకడు అర్థం కాని ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి, ఒకటికేమో అర్థం కాదు. 80% జనాభాకి అర్థం కాదు న్యూసెన్స్ తప్ప ఏమి ఉండదు. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమీ పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ. హిందువుల మీద కేసులు ఎక్కువ వచ్చినాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఇది అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. లోపల సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, మళ్ళా దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయడం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దిన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దిన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దిన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడతా ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రయట్స్, మంచి మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దిన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా, రావైనా, వెలుమ అయినా, కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో,
ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం మేము 80% వేపిస్తాం 15% కోసం ఎందుకు నాకుతున్నారా 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం మొత్తం నాకిపో ఆదివారం చేసినాం అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి इलेक्शन రాగానే हिंदू मुस्लिम गुట్టుకొస్తారు तो तेरा चीफ मिनिस्टर क्या कर रहा रेवंतुद्दीन क्या है चिचोरापन का चरम सीमा है इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा चिचोरा मुख्यमंत्री नोड़ ఇక రేవంత్ ఉద్దీన్ అంటే కేబినెట్ లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు శ్రీధర్ అని ఏమనుకోదు మళ్ళా శ్రీధర్ బాబా ఇదరా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఈయనకి తోక సూట్ కాదు సెట్ కాదు బట్టి విక్రమార్క బట్టి అక్రమార్క చేసుకో విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో అందరు మార్చుకోరు ఇక పేర్లు నీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు బట్టి అక్రమ్ మంచిగా ఉంది ఈజీగా ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు హిందువులందరూ కూడా సీరియస్ గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి మన ఇళ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు మన దుకాణాల్లో కూడా భజనలు పెట్టుకోవద్దు వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు విద్యుత్ పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు అది పెట్టుకోవచ్చు దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి ఈయనకే పంచాయత కాదు మన చేత కాదు చదువు సంధ్య లేదు మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు లూటీ జరుగుతుంది తెలంగాణలో కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు వాళ్ళని కాపాడుతా ఉన్నాడు సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్ యు రిమెంబర్ ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది సరిలేదన్న డెమోక్రటిక్ నడుతారేమో అనుకుని ఫస్ట్ 1 ఇయర్ పోన్లే అంతే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా ఈజ్ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్ అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతున్నది దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు వీని పట్టకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు పేలిచ్చింది అంతే అయినా కూడా సిగ్గు మానం మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుసలాం దుమ్మే నాకుతలేడు కల్వకుంట్ల ఇళ్ల దుమ్ము కూడా నాకుతున్నాడు వాళ్ళని కాపాడుతున్నాడు వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి వచ్చి రెడ్డి అని నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు మళ్ళీ పోయి వాంది నాకుతా ఉన్నావు వన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు అది కుల్లా చెప్తున్నాడు కదా అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్ ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉండడం అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది.